145వ కీర్తన. దేవుని గ్రంథాలు తెరుద్దాం. 145వ కీర్తన 15-16 వచనాలు చదువుకుందాం. 145వ కీర్తన 15-16 వచనాలు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఎవరి కన్నులు దేవుని వైపు చూస్తాయో వారి మీద దేవుని కన్నులు ఖచ్చితంగా పడతాయి. ఎవరి దృష్టి దేవుని మీద ఉంటుందో వారి మీద దేవుని దృష్టి ఖచ్చితంగా పడుతుంది. ఈ దినం ఉదయకాల సమయంలో స్త్రీల మీటింగ్లో, స్పెషల్ ఆన్లైన్ విమెన్స్ మీట్లో అబీగయిలు అనే స్త్రీని గురించి ధ్యానం చేయడం జరిగింది. అబీగయిలు అనే స్త్రీ సౌందర్యవతి అని రాయబడింది. ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ, అలాగే రూపసి, కాంబినేషన్ ఆఫ్ బ్యూటీ అండ్ బ్రెయిన్స్ అనమాట. ఇంకా అది బీభత్సమైన కాంబినేషన్ కదండి. కొంతమందికి బ్యూటీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు, కొంతమందికి మరి రెండు ఉండడం కష్టం. ఈమెలో అంతరంగ సౌందర్యం ఉంది, అలాగే బాహ్య సౌందర్యం కూడా ఉంది. అయితే ఆమె భర్త మాత్రం కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. మోటువాడు దుర్మార్గుడు అనే మాట వ్రాయబడి ఉంటుంది. తన భర్త మోటువాడు దుర్మార్గుడు. అక్కడ పనిచేస్తున్న వారు చెప్పిన మాట ఏంటంటే, మన యజమానుడు ఎవరి మాట వినడంట. చూడండి, ఎలా అంటే ఒక సాఫ్ట్ క్యారెక్టర్కి ఒక హార్డ్ క్యారెక్టర్ దొరికినట్టు అనమాట లైఫ్ పార్ట్నర్గా. కొన్నిసార్లు కాంబినేషన్స్ అలా ఉంటాయి. అంటే వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అవన్నీ పెద్దగా తెలియదు కదా. ఏదో పెద్దలు తెచ్చారు సంబంధం. పెళ్లి జరగాలంటే ఖచ్చితంగా మంచి అబ్బాయి అండి, మంచి అమ్మాయి అండి అనే మాటలు మధ్యవర్తులు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే 100 అబద్ధాలు ఆడో పెళ్లి చేయమని ఉంది కదా సామెత అని. బోల్డని అబద్ధాలు ఆడేసి ఏదో రకంగా పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత కళ్ళు తెరుచుకున్న తర్వాత, వాస్తవాలను పరిశీలించిన తర్వాత, అయ్యో ఇలాంటి వ్యక్తినా నేను చేసుకుంది వివాహం, నాకేమో చాలా గొప్పగా చెప్పారు, చాలా మంచిగా చెప్పారు, నా ఎక్స్పెక్టేషన్ ఒకటి, ఇక్కడ ఉన్నది ఒకటని చాలాసార్లు చాలామంది కృంగిపోతూ ఉంటారు. అక్కడ అబీగయిల్ అనే స్త్రీ తన భర్త అయిన నాబాలు దావీదుతో చాలా మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు దావీదు తన వద్ద ఉన్న 400 మందిని వెంటబెట్టుకొని నాబాలు ఇంటిలో ఉన్న ఒక్క పురుషుడు కూడా మిగలకుండా వారందరినీ సంహరిద్దామని వారి మీదకు వస్తూ ఉన్న సమయంలో ఈ వర్తమానము, ఈ విషయము అబీగయిలుకు తెలిసినప్పుడు అబీగయిలు త్వరపడి చాలా ఆహార పదార్థాలను సిద్ధపరచుకొని దావీదును ఎదుర్కోవడానికి ఆమె వెళ్ళినట్లు చూస్తాం. ఆమె ఒక ధనికురాలైన స్త్రీ, ఆమెకు చాలామంది పనివారు ఉన్నారు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న స్త్రీ. కానీ దావీదును చూడగానే ఆమె వెంటనే తన గార్ధబాన్ని దిగుతుంది, ఆయనకు సాగిల పడుతుంది, సాష్టాంగ పడుతుంది. ఆమె తన్ను తాను తగ్గించుకొని దావీదును క్షమాపణ అడిగినట్లు మనం చూస్తాం. అదే సందర్భంలో ఆమె యొక్క కాన్వర్జేషన్ మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో ఆ యొక్క ప్రస్తావన, ఆ యొక్క సంభాషణ మనం గమనించగలం. ఆమె దావీదుతో చెప్తున్న కొన్ని మాటలు ఏంటంటే ఒకసారి చూడండి. ఆమె త్వరపడి కొన్ని శ్రేష్టమైన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. తన గార్ధబాన్ని దిగింది, దావీదుతో మాట్లాడుతున్న మాట 31వ వచనం, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 31వ వచనం. నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే కానీ, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే కానీ మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనేను. ఇక్కడ దావీదు, అతనితో ఉన్న 400 మంది, అతనితో ఉన్న వారందరూ నాబాలు యొక్క పనివారు. నాబాలుకున్న గొర్రెలు, తర్వాత మేకలు, వాటిని మేపుతూ ఉన్నప్పుడు వాటికి కాపుదల కాసినట్లు, వారికి సహాయం చేసినట్లు మనం చూస్తాం. ఈ 25వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆ వివరాలన్నీ మీకు అర్థమవుతాయి. సో ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, నాబాలు తన గొర్రెల యొక్క బొచ్చును కత్తిరిస్తున్న సమయం వచ్చినప్పుడు, గొర్రె బొచ్చు కత్తిరించడం అనేది ఆ కాలంలో ఇట్ ఈస్ అ బిగ్ సెలబ్రేషన్ టైం. అది చాలా ఆనందించే సందర్భం, అది చాలా సంతోషించే సందర్భం. ఎందుకంటే గొర్రెబొచ్చు కత్తిరించిన తర్వాత వారికి చాలా ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట, చాలా లాభాలు వస్తాయి. కనుక గొర్రెబొచ్చు కత్తిరిస్తున్న వేళ బంధువుల్ని, స్నేహితులను అందరినీ పిలిచి గొప్ప విందు చేస్తారు.
సో దావీదేమనుకుంటాడంటే, నేను నాతో ఉన్నవారు వారి యొక్క గొర్రెలు మేకలు మరి అవి నష్టపోకుండా, వాటిని ఏ జంతువులు వచ్చి పట్టుకొని వెళ్లకుండా మేము ఎంతో సహాయం చేశాం కనుక నాబాలు కూడా తన ఆనందంలో మాకు పాలు పంపులు ఇస్తాడు అనుకొని కబురు పెట్టినప్పుడు, నాబాలు ఇందాక చెప్పాను కదా, మోటువాడు దుర్మార్గుడు అనే మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అతను అంటాడు, దావీదు ఎవడు అంటాడు. చాలా రెక్లెస్గా మాట్లాడతాడు అనమాట. దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు అని మాట్లాడగానే దావీదుకు చాలా కోపం వస్తుంది. మేలుకు ప్రతిమేలు చేయని ఈ వ్యక్తి, మా యొక్క విలువను గ్రహించలేని ఈ వ్యక్తిని ఎలాగైనా సంహరించాలి, అతనికి తగిన బుద్ధి చెప్పాలని దావీదు బయలుదేరి వస్తుంటే, ఈ అబీగయిలు సుబుద్ధి కలిగిన స్త్రీ ఎన్నో ఆహార పదార్థాలు సిద్ధపరచుకొని నా భర్త చేసిన తప్పును నా తప్పుగా భావించి నేను అడుగుతున్నానయ్యా క్షమాపణని, మా యొక్క తప్పుని క్షమించని ఆమె బ్రతిమలాడుకొని ఇక్కడ చెప్తున్న ఒక చక్కని మాట ఇప్పుడే మనం చూసాము. నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దావీదు ప్రస్తుతానికి సౌలు నిన్ను తరుముతూ ఉన్నాడు, ప్రస్తుతానికి నువ్వు ఒక నిస్సహాయ స్థితిలోనే ఉన్నావు, కానీ ఒక రోజు వస్తుంది, నాకు తెలుసు, దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు, దేవుడు నిన్ను సింహాసనానికి ఎక్కించబోతున్నాడు. ఐ సీ యూ యాజ్ గాడ్స్ అనాయింటెడ్, ఐ డోంట్ సీ యూ యాజ్ అన్ ఆర్డినరీ పర్సన్. ఈరోజు నువ్వు ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నావేమో, ఈరోజు నువ్వు తల మీద రూఫ్ కూడా లేకుండా ఒక ఇంట్లో చక్కగా పడుకునే స్థితి నీకు లేకపోవచ్చు. కారణం మరి నీ మామ అయినా లేకపోతే సౌలు నిన్ను తరుముతూ ఉన్నాడు, నిన్ను హతమార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ దేవుని అభిషక్తుడు నీవు అని నేను గుర్తిస్తున్నాను. ఒకరోజు దేవుడు నిన్ను సింహాసనం ఎక్కిస్తాడని నేను గుర్తిస్తున్నాను. దేవుడు నీకు మేలు చేసిన రోజు నన్ను నువ్వు జ్ఞాపకం పెట్టుకో అని ఒక చక్కని మనవి చేస్తుంది. ఈ సందర్భంలో దావీదు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమైతే, అబీగయిలు ప్రతి విశ్వాసికి సాదృశ్యం. ఏ విధంగా అయితే అబీగయిలు దావీదును దేవుడు నీకు మేలు చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగిందో, విశ్వాసులంగా మనం కూడా ఒక ప్రార్థన చేయాలి. అదేంటంటే, దేవా నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. ఎప్పుడన్నా అడిగామా ఈ మాట? చూడండి, మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ చాలా కాలం నుంచి మనకు ఫోన్ చేయలేదనుకోండి, వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఒక కామన్ డైలాగ్ ఉంటుంది. అదేంటంటే, మేము గుర్తున్నామా అంటారు కదండి. కొంతమంది ఎదుటి వాళ్ళు ఫోన్ చేస్తే మనం చాలా కాలం నుంచి చేయకపోయినా వాళ్ళు అంటారేమో అని మనమే ముందు అనేస్తాం, మేము గుర్తున్నామా, ఇంతకాలానికి గుర్తొచ్చామా అని ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం మన సంభాషణలో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా నీవు అడిగావా, దేవా నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకో, లార్డ్ ప్లీజ్ రిమెంబర్ మీ, ప్లీజ్ రిమెంబర్ మై ఫ్యామిలీ, నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకో. ఈమె ఒక చిన్న మనవి చేసుకుందండి దావీదును. ఆ తర్వాత దినాల్లో మనం గమనిస్తే 10 దినాలు అయిన తర్వాత నాబాలును దేవుడు మొత్తాడు, నాబాలు చనిపోయాడు అనే వార్త తెలియగానే ఈ అబీగయిలు ఆల్రెడీ దావీదుకు మనవి చేసుకుంది కదా, నన్ను జ్ఞాపకం చేసుకొని, దావీదు కనికరం కలిగి ఆమెను తన భార్యగా చేర్చుకున్నట్లు, ఆమెను వివాహం చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనించగలం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు కూడా మనము ఎటువంటి ప్రార్థన చేస్తున్నామో ఆయన చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. హీ ఈజ్ నాట్ క్యాజువల్ అబౌట్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనలు ఏదో లైట్గా ఆయన తీసుకోవాలని అనుకోవడం లేదు. నిజంగా నీ కన్నులు ఆయన వైపు చూస్తే, నిజంగా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని నీవు అడిగితే, నిన్ను ఖచ్చితంగా ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. అదే 145వ కీర్తనలో మనం చూసాము, సర్వజీవుల కన్నులు 15వ వచనం, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చు. తగిన కాలమందు, జీవులకేమో ఆహారం, జీవులకు ఏం కావాలండి బ్రతకాలంటే? ఆహారం. మనలాగా బ్యాంక్ లోన్లు, మనలాగా పెద్ద పెద్ద ఇల్లు, మనలాగా వాహనాలు, పెళ్ళిళ్ళు, ఇవేమి వాటికి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉండవు కదండి. సర్వజీవులకి ఏంటి ప్రేయర్ రిక్వెస్ట్? పొద్దున్న లేవగానే పిచ్చుకలు, పక్షులు, కాకులు ఇవన్నీ చేసే ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? దేవా నీకు స్తోత్రం, ఈరోజు ఆహారం ఇవంతే, ఇంకా వాటి ప్రేయర్ అంతకు మించి ఏముండదు. మనకే బోల్డ్ అని ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటాయి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుచున్నావు అని భక్తుడు సెలవిచ్చాడు. మనకు కూడా తగిన కాలమందు దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆ తగిన కాలం ఎప్పుడండి? ఆయనకు తెలుసు, అది మనకు తెలియదు. అర్థమవుతుందండి? కాలములు, సమయములు దేవుని వశంలో ఉన్నాయి. ఒకవేళ వివాహం కోసం వేచి ఉన్నట్లయితే ఆ ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి వెళ్ళిపోయి ఉండొచ్చు నీకు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అక్క, ఇంకా అవుతుందా అవ్వదంటారా? చూడండి, కొంతమంది పిల్లలు పేరెంట్స్ దగ్గర పేచీ పెడుతూ ఉంటారు, ఇంకా ఏంటి మన పరిస్థితి మారదా? ఇంకా నాన్న తాగడం మానేస్తాడా లేదా? ఇంకా మన స్థితిగతుల్లో ఏమైనా మార్పు వస్తుందా రాదా? ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నామే, ఇంకా ఎప్పుడొస్తుంది ఫలితం, ఇంకెప్పుడొస్తుంది సమాధానం?
తగిన కాలమందు దేవుడు మనకు జవాబిచ్చేవాడు. తగిన కాలం కొరకు వేచి చూసే పేషెన్స్ నీకుందా? దీర్ఘశాంతం అంట. ఒకసారి చెప్పండి. నిన్నటి దినం మనం ధ్యానం చేసుకున్నాం కదా, అది నేను అనుకుంటాను దీర్ఘశాంతం అని చదవడం కంటే దీర్ఘం తీసి చదివితే బెటర్ ఏమో. ఎందుకంటే దీర్ఘంగా ఉండాలి శాంతం, అదే దీర్ఘశాంతం అంటే. మనకి శాంతం ఉంటుంది ఎంతసేపు ఉంటుందంటే 1 నిమిషం ఉంటుంది, 2 నిమిషాలు ఉంటాయి. ఒక వ్యక్తి అంట అలాగే మరి ఒక క్లాస్కి వెళ్ళాడు. ఆ క్లాస్ ఏంటంటే కోపాన్ని జయించుట ఎట్లు అని ఒక క్లాస్ అటెండ్ అయ్యాడు. చాలా అద్భుతంగా అటెండ్ అయ్యాడు, నోట్స్ రాసుకున్నాడు, అన్నీ బ్రెయిన్లో పెట్టుకున్నాడు. ఇంకెవ్వరిని కోప్పడకూడదు, కోపాన్ని జయించానని ప్రూవ్ చేసుకోవాలని చాలా పట్టుదలతో ఇంటికి వచ్చాడంట. ఇంటికి రాగానే బంధువులందరూ మీరు ఏదో స్పెషల్ క్లాస్కి వెళ్ళి వచ్చారంటండి అని చాలా ఇంట్రెస్ట్గా వచ్చిన వాళ్ళందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారంట. అయ్యా మీరు ఏ క్లాస్కి వెళ్ళారని అడుగుతుంటే కోపాన్ని జయించుట ఎట్లు అనే క్లాస్కి వెళ్ళాను అన్నాడంట. ఒక వ్యక్తి ఇంకోసారి అడిగాడంట, రెండోసారి, ఏ క్లాస్కి వెళ్ళారండి మీరంటే ఆ కోపాన్ని జయించుట ఎట్లు. అదే ప్రశ్న 3 సార్లు 4 సార్లు 5సారి అడిగేసరికి ఇంకొకసారి ప్రశ్న అడిగామంటే నీ చెంప పగలగొట్టేస్తాను, అర్థమవుతుందని నీకు అన్నాడంట. అంటే కోపాన్ని జయించుట ఎట్లు అనే క్లాస్ ఏమైందనమాట, బ్రెయిన్లో నుంచి వెళ్ళిపోయింది. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఓర్పు సహనం అనుకుంటా నడుచుకుంటా వెళ్తుంటాం. సడన్గా ఓర్పు సహనం మాయమైపోద్ది. చూడండి, చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ చెప్తుంది షాప్కి వెళ్ళి గుడ్లు కొనుక్కొని రారా అని. గుడ్లు అంటాడు. షాప్కి వెళ్ళాక గుర్తుండదు. ఎగ్జాక్ట్ ఆ షాప్కి వెళ్ళి నిలబడగానే ఇంతకీ మా అమ్మ ఏమడిగింది, ఏం తెమ్మనిందని, పోన్లే బాబు చాక్లెట్లు ఇచ్చేయి, మళ్ళీ మా అమ్మని అడిగేసి వస్తాను. అలా ఉంటుంది మన పరిస్థితి. దేవుని నుండి ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం, కరెక్టే, సహనంతో కనిపెట్టాలని నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో భక్తులు ఎంత సహనాన్ని చూపించారండి. నిజంగా గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి, గొప్ప బహుమానం పొందుకోవడానికి మనం గొప్ప సహనాన్ని కొన్నిసార్లు పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడి పెట్టే ఓపిక నీకు లేకపోతే, పెట్టుబడి పెట్టి వేచి ఉండే అంత సహనం నీకు లేకపోతే ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్. దయచేసి ఏ విధమైన పరిష్కారాలు, సమాధానాలు, విజయాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇఫ్ యూ రియలీ హ్యావ్ ద పేషెన్స్ టు వెయిట్ అపాన్ గాడ్, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూసే ఓపిక నీకుందా? దేవుని కొరకు ఎదురు చూడాలనే ఆశ నీకుందా? లేకపోతే నీ స్వంత నిర్ణయాలు తీసుకొని తొందరపడితే ఏదో ఒకటి అయిపోవాలండి, ఇవాళ అయిపోతే ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను వెయిట్ చేయలేను, ఇంకా నాకు నా పేషెన్స్ ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయింది, ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్ మొదలైపోతుంది అన్నట్లుగా ఉందా మన వ్యవహారం? విశ్వాస జీవితంలో ఆయన సమయము కొరకు తగిన కాలమందు దేవుడు జవాబిచ్చే వరకు, అది నీ బిజినెస్లో అయినా, నీ కుటుంబ జీవితంలో అయినా, నీ వివాహ విషయంలో అయినా, నీ ఉద్యోగ విషయంలో అయినా, నీ వ్యాపారంలో అయినా, దేనిలో అయినా సరే తగిన కాలమందు దేవుడు కార్యాలు చేస్తాడు. ఒక భక్తుడు అన్నాడు, గాడ్ ఈజ్ నెవర్ టూ లేట్ అండ్ గాడ్ ఈజ్ నెవర్ టూ ఎర్లీ. దేవుడు ఎప్పుడు పనులు సమయం కంటే ముందు చేయడంట, సమయం కంటే ఆలస్యంగా కూడా చేయడంట. హీ డస్ థింగ్స్ అట్ ద పర్ఫెక్ట్ టైమింగ్. సరైన సమయంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ తర్వాత 16వ వచనం, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నాడు. తృప్తి అనే మాట బాగుంటుంది కదండి. తృప్తి అంటే అర్థం ఏంటంటే సాటిస్ఫాక్షన్, తృప్తి పరిచేవాడంట దేవుడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు. 103వ కీర్తనలో దావీదు భక్తుడు రాస్తాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు మాత్రమే మనకు తృప్తి ఇవ్వగలడు, ఇంకెక్కడ మనకి తృప్తి రాదు. ఈ లోకంలో దేని వల్ల కూడా మనకి తృప్తి రాదు. దేవుని ద్వారా మాత్రమే మనము తృప్తిని పొందుకోగలం. ఇలా ఈ లోకంలో మరి కోట్లకు పడగలెత్తిన వారికి కూడా తృప్తి లేదు, తెలుసా మీకు? నీకు నాకున్న తృప్తి కోట్లకు పడగలెత్తిన వారికి లేదు. అంటే మనం ఎంత ఆశీర్వదించబడిన వారం. హల్లెలూయా. మనం అనుకుంటుంటాం కొన్నిసార్లు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని, వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు, ఎంత ఆర్భాటంగా ఉన్నారని. నీకు నాకున్న సంతోషం వారికి లేదు, నీకు నాకున్న సంతృప్తి వారికి లేదు, నీకు నాకున్న ధైర్యం లేదు, నిరీక్షణ లేదు. చనిపోతే ఎక్కడికి వెళ్తారో కూడా వాళ్ళకి తెలియదు. కానీ విశ్వాసంగా మనకు తెలుసు, ఈ లోకంలో ఎప్పుడు నేను కన్ను మూసినా ఒకరోజు నేను దేవుని సన్నిధిలో వెంటనే రెప్పపాటులో మార్పు చెంది దేవునితో పాటు మనం ఉంటాం. అంతే. యాబ్సెన్స్ ఫ్రమ్ హియర్ ఇస్ ప్రెజెన్స్ ఇన్ హెవెన్. ఇక్కడ యాబ్సెంట్ సార్ అనగానే అక్కడ ప్రెజెంట్ సార్ అని అటెండెన్స్ వేయించుకుంటాం, అంతే. ఇంకా మధ్యలో ఇంకేమీ
ఉండదు. ఈ లోకంలో మనం ఏ క్షణంలో కన్ను మూసినా దేవుని సన్నిధిలో ఉంటాము అనే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ప్రతి విశ్వాసికి ఉంది. రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, తగిన కాలమందు ఆయన ఆహారము ఇచ్చేవాడు. తగిన కాలమందు ప్రతి జీవికి ఆహారం ఇచ్చేవాడు. తగిన కాలమందు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆ తగిన కాలము వరకు ఓర్పుతో, సహనంతో నీవు నేను కనిపెట్టాలి. అంత మాత్రమే కాదు, కానీ తగిన కాలంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాల ద్వారా మనల్ని ఆయన సంతృప్తి పరుస్తాడు. గాడ్ విల్ సాటిస్ఫై అవర్ హార్ట్స్. సాటిస్ఫాక్షన్ రావాలంటే గ్రీడీ పీపుల్కి ఉండదండి సాటిస్ఫాక్షన్. కొంతమంది దురాశ పరులు ఉంటారు, వాళ్ళకి ఇంకా ఏం వచ్చినా కూడా సంతృప్తి అనేది ఉండదు. కానీ నువ్వు నిజంగా దైవభక్తి కలిగిన వ్యక్తివైతే దేవుడు నిన్ను ఖచ్చితంగా సంతృప్తి పరుస్తాడు. హీ విల్ సాటిస్ఫై యువర్ హార్ట్. దేవుని ద్వారా సంతృప్తి పొంది, దేవుని ద్వారా తగిన కాలమందు ఆశీర్వాదములు మనము మన కుటుంబాలు పొందుకొనుదుముగాక. ఆమె.